అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో సొరకాయ మసాలా గారెలు వేసుకుందాం రండి. చక్కగా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. మినప గారెలు బదులు అప్పటికప్పుడు తొందరగా మన ఇంటి చుట్టాలు వచ్చిన, పిల్లలు ఏమన్నా అడిగినా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా తినాలనిపించినా చక్కగా అన్నీ ఇంట్లో ఉండే వాటితో తొందరగా చేసేయచ్చు. ఇలా మసాలా గారెలు వేయండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుందని నొక్కండి, వీడియోలు అన్నీ వస్తాయి చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. గార్లిక్ కావాల్సినవి: సొరకాయ, 2 బంగాళదుంపలు, 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, బియ్యపిండి. ముఖ్యమైనది బియ్యపిండి కూడా కావాలి. ఇప్పుడు సొరకాయని కట్ చేసుకుని మీకు సరిపోను తీసుకోండి. నేనైతే వేసే గార్లిక్ సరిపోను తీసుకున్నాను అన్నమాట. దాన్ని అలా తోలు తీసేసి కడగండి. ఒకసారి కడిగేసి ఆ మధ్యలో ఆ ఇత్తులదంతా ఉంటుంది కదా, మెత్తటి కండ, అదంతా తీసేసేయండి. తీసేసి ఇంకేమన్నా ఆ ముక్కల్లో ఇత్తులు ఉంటే కనుక స్పూన్ పెట్టి గిరేసి ఆ ఇత్తులు తీసేసేయండి. తీసేసి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కని ఎండు కొబ్బరి దాంతో తురుముకోవాలి. ఆ ముక్కని 2 ముక్కలుగా కట్ చేశాను. ఎండు కొబ్బరిది తురిమేటప్పుడు లావుగా ఉంటుంది కదా బెజ్జాలు, అక్కడ తురమండి. కొంచెం తురిమింది లావుగా వచ్చి గారెల్లో బాగుంటుంది, కొంచెం పొలుకు పలుగ్గా. అందుకని మరీ మెత్తటైపోయిన తురమబాకండి. ఇప్పుడు తురమటం అయిపోయింది సొరకాయ, దాన్ని పక్కన పెట్టేసేసి బంగాళాదుంపలు ముందే ఉడకపెట్టాను అన్నమాట. వాటిని తోలు తీసేసి కుక్కర్లో 4 విజిల్ రానిచ్చాను. చూడండి చక్కగా మెత్తగా ఉడికినాయి కదా, అలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. గట్టిగా ఉంటే ఇలా పేస్ట్ అల్లే రాదు. టీ గెరిట్లో కానీ లేదా ఇలా జ్యూస్ గెరిట్లో కానీ వేసేసి బంగాళదుంపల్ని ఆ గెరిటితో అలా మెదపండి. చూడండి ఎంత బాగుందో కదా, అలా చూడటానికి చాలా బాగుంది కదూ. జల్లెల్లో నుంచి బంగాళదుంప పేస్టు. ఇప్పుడు దాన్ని అంతా గిన్నెలో తీసుకుని ఈ గెరిటికి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇక దీంట్లో ఇందాక తురిమిన సొరకాయ ఉంది కదా, ఆ తురుముని పిండేద్దాము. మీకు ఇక్కడ ఆపట్నే వేయాలనుకుంటే కనుక వేసేసుకుని సరిపోను బియ్యం పిండి కలపండి. గారెలు ఎక్కువ అవుతాయి, పిండి ఎక్కువ పట్టుద్ది అనమాట. నేనైతే వద్దని పిండేశాను. మీకు కావాలంటే ఆపట్నే వేసేసుకుని సరిపోను. నీరు ఎక్కువ ఉండదు కదా సొరకాయలో, అందుకని చెప్తున్నా. బియ్యం పిండి ఎక్కువ కలుపుకోండి. ఆ వచ్చిన నీరు తీసేసాను. ఇప్పుడు ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. అవి వేసినాక అల్లం పేస్టు తురిమాను, అది పేస్ట్ చేయలేదు, ఎండు కొబ్బరి దాంతో తురిమాను. కొత్తిమీర, పుదీనా ఇవి వేసేయండి. వేసినాక కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు, జీలకర్ర 1 స్పూను, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా. ఇవన్నీ 1/2 స్పూన్ల కాడికి వేసుకోండి. ఎక్కువ మసాలా వేయకండి, వేస్తే ఆ ఘాటు బాగోదన్నమాట. అందుకని చక్కగా సరిపోను వేసుకోండి. వేసుకుని ఇప్పుడు బియ్యపిండి వేద్దాం. అవన్నీ వేసి కలిపినాక సరిపోను బియ్యపిండి కలుపుకోండి. బియ్యపిండిని ఒకటేసారి వేయద్దు, కొంచెం కొంచెం వేసి కలుపుకోండి చక్కగా. మరీ బియ్యపిండి ఎక్కువ వేసి గట్టిగా కలిపినా బాగోవు అనమాట. అందుకని కొంచెం కొంచెం వేసి ఇలా మెత్తగా గారికి వచ్చేటట్టు కలుపుకోవాలి. నీళ్లతో పని ఉండదు ఇక్కడ అసలు. చక్కగా బంగాళదుంప పేస్టు, ఈ సొరకాయ దాంతోనే ఆ తడి అంతా సరిపోయి చక్కగా సరిపోతుంది. చూడండి పిండి అసలు నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. పిండిని ఇలా కలుపుకోవాలి. అలా కలిపితే చూడండి గారికి చక్కగా ఎలా వచ్చిందో. ఇక తడి చేయి చేసుకుంటూ గారెలు చేసుకుని వేసుకోవటమేనమాట. పిండికి మాత్రం నీళ్ళు అవసరం లేదు, అది గుర్తుపెట్టుకుని చక్కగా కలుపుకోండి. ఇక ఇప్పుడు ఆ పిండిని కలిపి పక్కన పెట్టే. చూడండి బియ్యం పిండి వద్దు కూడా పట్టలేదు. అదే కనుక నీరు ఉండి సొరకాయ ఎట్టు పెట్టామనుకోండి, ఆ పిండి అంతా పట్టేది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోసాను. ముందేను చక్కగా ఆయిల్ కాగింది. కొంచెం ముందు అలా పిండి చూడండి తెలుసుద్ది, ముందే గారె వేయకండి. ఇప్పుడు ఇక గారెలు చేసేస్తున్నాను. అలా పేపర్ తీసుకుని ఒకటి పాల కవర్ కానీ ఏదో ఒకటి క్యారీ బ్యాగ్ కానీ మంచిది మందపాంటిది తీసుకోండి. అవి తీసుకుని వాటిని కడిగి బ్యాగ్ని ఇలా గారెలు చేసేసుకోండి. గారి చేసేటప్పుడు చెయ్యని తడి చేసుకోండి, గారి బాగా వస్తుంది. గారెలు మీకు నచ్చిన సైజును చేసుకోండి, కానీ మందంగా ఇవ్వకండి, మళ్ళీ కాలవు. చక్కగా పలసగా చిన్న సైజా పెద్దదా అన్నది
గారె మీకు నచ్చినట్టు వేసుకుని చక్కగా ఎర్రగా కాల్చుకోండి. చాలా బాగుంటాయి. కానీ స్టవ్ సెగ హైలో పెట్టద్దు, మీడియంకు పెట్టుకుని నిదానంగా చక్కగా కాల్చుకోండి. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. అలా గారెలన్నీ వేసుకోండి. మినపగారెలు కొందరికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా ఈ గారెల్ని చక్కగా వేసుకు తింటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. అందరూ తినొచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే. చాలా బాగుంటాయి గారెలు, ఇష్టంగా తింటారు. ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతాయి. చాలా తక్కువ టైం పట్టుద్ది. ఇలా అప్పుడప్పుడు ఎవరన్నా మన ఇంటి చుట్టాలు వచ్చినా కూడా అలా కూడా చేసి పెట్టవచ్చు. ఇవి పకోడీ అలా వేస్తాం కదా, అలా కాకుండా ఇలా కూడా వేసి పెట్టవచ్చు. చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి అన్నమాట. చక్కగా చేసి పెట్టండి. ఇలా చూడండి, ఇప్పుడు అవి కాలినాయి కదా, అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మంచి రంగు వచ్చే వరకు గారెల్ని కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పిలవలేదు, ఊరికే చూడటానికి అలా కనిపించింది, కానీ చక్కగా కాలినవి చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే అలా ఒక్కోటి చేసేసాను అన్నమాట. మీకు అలా కుదరకపోతే కనుక ఇలా ఒక పేపర్ తీసుకుని ఇలా ఉండలు చేసి పెట్టుకుని చక్కగా గారెలు చేసుకుని వాటిని ఒక్కోటి తీసి బండిలో వేసి కాల్చుకోండి అన్నమాట. మీకు ఎలా వీలు కుదిరితే అలా గారెలు చేసుకుని కాల్చుకోండి. ఇవి ఇలా చేసి వేసాను అన్నమాట. మనకు ఒక్కొక్కరికి ఒక్కో చేతి వాటం ఉంటుంది, దాన్ని బట్టి మనం పని చేసుకోవాలి. అలా చక్కగా మీకు వీలు కుదిరినట్టు చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో గారెలు. వండుతుంటే కూడా మంచి వాసన వస్తున్నాయి అన్నమాట చక్కగా. ఇప్పుడు గారెలు అయిపోయినాయి ఐటము. నేను దీనికి వేరుశనగ గుళ్ళు చట్నీ చేశాను. అల్లపు చట్నీ బాగుంటుంది, వేరుశనగ గుళ్ళు చట్నీ బాగుంటుంది. పొండుమిరపకాయ పచ్చట్లో పెరిగేసి కలుపుకుంటే ఆ చట్నీ కూడా బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా చట్నీ చేసుకోండి. ఇలా చేసుకుని చక్కగా తిని చూడండి, చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా కూడా తింటారు, పిల్లలు కూడా తింటారు. ఎక్కువ కారం ఉండవు, తక్కువ కారం వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఇలా గారెల్ని సాయంత్రం పూటే కాదు, ఉదయం పూట కూడా టిఫిన్ కింద చక్కగా తేలిగ్గా తొందరగా వేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి. తప్పకుండా వండి చూడండి గారెల్ని. ఇక్కడ ఒక మాట మీకు, ఇవి సాయంత్రం పూట వేసుకుని తిన్నామనుకోండి, టీ కానీ కాఫీ కానీ తాగుతారు. ఇప్పుడు వేసవకాలం వచ్చేసింది కదా, టీ కాఫీ బదులు చక్కగా ఇలా నిమ్మకాయ జ్యూస్ చేసుకుని తాగండి. నిమ్మకాయ నీళ్ళు చాలా బాగుంటాయి. చల్లచల్లగా వేడివేడిగా గారెలు, చల్లచల్లగా నిమ్మకాయ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా గారెలు వండి చూడండి, తిని చూడండి.